సింగినగర్లో డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేస్తే అక్కడి నుంచి తీసేశారని, కానీ వ్యానులు లేవు, పాడైపోయాయని, చెత్తను అక్కడ నిల్వ చేస్తున్నారని సిపిఐ నాయకులు భాస్కర్ రావు తెలిపారు. వర్షాల వల్ల దుర్గంధం వెదజల్లడంతో పాటు దోమలు వ్యాప్తి చెందుతున్నాయని అన్నారు. ఈ విషయమై ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకు 2 సార్లు విన్నవించినా కానీ ఎక్కడా వేసిన గొంగలి అక్కడే ఉందన్నారు. చెత్త నిల్వలు తొలగించకపోతే మరో పోరాటం చేస్తామని, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉందని, సమస్యను పరిష్కరించాలని కోరారు. సింగనగర్లో డంపింగ్ యార్డు పెట్టి అనేక సంవత్సరాలైంది. అప్పట్లో కమ్యూనిస్ట్ పార్టీగా అనేక పోరాటాలు చేశాం. ఎందుకంటే అక్కడ వ్యాధులు సంభవిస్తున్నాయి, దోమలు పెరిగిపోయినాయి, ఆ చెత్తను తరలించట్లేదు, పేరుకుపోయిందని చెప్పేసి అనేక సార్లు సెంటర్లోనూ ఆఫీస్ దగ్గర ధర్నాలు, పోరాటాలు, సమ్మెలు చేస్తే ఎట్టకేలకు డంపింగ్ యార్డ్ని అక్కడి నుంచి తీసేశారు. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే వ్యాన్లు సరిగ్గా లేవు, వ్యాన్లు పాడైపోయినాయని చెప్పేసి చెత్త అక్కడ నిలవ పెడుతున్నారు. దానివల్ల ఏమైందంటే ఇప్పుడు వచ్చేది వర్షాకాలం, దోమల బాధ తట్టుకోలేకపోతున్నారు. వాసన వచ్చి ఒక్కోసారి రాత్రిపూట వాసన వచ్చేస్తుంది. ఈ విషయం మీద సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకి 2 సార్లు విన్నవించాము. ఒకసారి సిపిఐ బృందంగా కూడా పరిశీలించాము. అయినా కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా డంపింగ్ యార్డ్ పరిస్థితి అలాగే ఉంది. మరొకసారి మళ్ళీ మేము ప్రభుత్వ కమిషనర్ గారికి కానీ ఎమ్మెల్యే గారికి చెబుతున్నాము, మీరు అక్కడ డంపింగ్ యార్డు నిల్వలు పేర్చుకోకుండా ఎప్పటికప్పుడు తరలించాలని చెప్పేసి సిపిఐ పార్టీగా చెబుతున్నాము. లేని వల్ల మళ్ళా మరో పోరాటం తప్పదని చెప్పేసి హెచ్చరిస్తున్నాము. అలాగే డ్రైనేజీ వ్యవస్థ కూడా బాగా పడిపోయింది. మొత్తం అసలు ఏంటంటే అప్పుడెప్పుడు డ్రైనేజీలు కట్టారు, అవి చాలా హోల్స్ చిన్నవిగా ఉన్నవి, పైప్ లైన్లు చిన్నవిగా ఉండటం వల్ల కొద్దిగా వర్షం వస్తే చాలు డ్రైనేజీ మ్యాన్ హోల్స్ అన్నీ కూడా నిండిపోతున్నాయి. మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేస్తే ఇదిగో వస్తున్నాం, అదిగో వస్తున్నాం, మాకుంద 1 వ్యానే 2 వ్యాన్లే మొత్తం సెంట్రల్ నియోజకవర్గం తిరగాలని చెప్పేసి రోడ్డు మీదకి పొర్లిపోతున్నాయి. అనేక సార్లు ఫోటోలు కమిషనర్కి చెప్పాము, అక్కడ ఏఈ గారికి చెప్పాము, అయినా కూడా దాని ఇది కూడా చేయట్లేదు. అలాగే మురికి కాలువలు కూడా సరిగ్గా పారటం లేదు. వీటన్నిటి మీద కూడా మేము రాబోయే రోజుల్లో పోరాటం చేస్తాము. దాన్ని ఆ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే సింగనగర్లో ఉన్న బసవనపురం స్టేడియంలో ఆనాడు వైసీపీ కార్పొరేటర్ గారు హయాంలో ట్రాక్ కట్టారు. డబ్బులు వేస్ట్, అనవసరంగా కట్టేశారు. దానివల్ల ఉపయోగం లేదు. ఇవాళ కొంచెం ఒక వర్షం పడితే పాదచారులు 10 రోజుల దాకా అక్కడ నడిచే పరిస్థితి లేదు. దీన్ని కూడా ఎమ్మెల్యే గారికి చెప్పాం, కమిషనర్ గారు వచ్చారు, ఆ మధ్యన పరిశీలించారు. చేసేస్తామండి, ట్రాక్ని కొంచెం హైట్ లేపుతాము అని చెప్పేసి ఒక 4 గుట్లు 5 గుట్లు ఏదో 4 ట్రాక్టర్లు మట్టి రబ్బిస్తోలేసి వదిలేసేసారు. ఈ విషయం కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. కాబట్టి రానున్న రోజుల్లో ఈ సింగంలో ఉన్న ఈ సమస్యలను కూడా పరిష్కరించాలి. లేని వాళ్ళగా సిపిఐగా మా పోరాటం తప్పదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.